ప్రైజ్ ది లార్డ్. జెరమయా 1:5 గర్భంలో తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనని ఎన్నుకొని ఉన్నాడు. జనములలో ఒక ప్రవక్తగా దేవుడు మనని చేసి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. కానీ మనకు చాలా శోధనలు, అవమానాలు, నిందలు వస్తూ ఉంటాయి. కానీ మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనకు చక్కటైన వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. యేసు ప్రభులో ఎలాంటి శిక్షా విధియు లేదు. కానీ ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అని అంటే, ఒకసారి మన లాజర్ జీవితాన్ని మనం చూద్దాం. లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోయినప్పుడు యేసు ప్రభు లాజర్ చేయి పట్టుకొని బయటికి రాలేదు. లాజర్ బయటికి రా అని ఆజ్ఞాపించగా లాజర్ బయటికి వచ్చాను. అలానే మన అనుదినము ప్రయాణంలో, మన ఆత్మీయమైన పోరాటంలో అనేకమైన ఛాలెంజెస్ మనకు వచ్చినప్పటికీ మనం దేవుని యొక్క స్వరం విని ఆ స్వరానికి లోబడి మనము ఆ యొక్క సమస్య నుంచి మనం బయటకు వచ్చే వారిగా ఉండాలి. 1 యోహాను 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఈ లోకంలో ఉండేవాడు సాతాను గాడు, కానీ మీలో ఉండేవాడు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మనం చేతబట్టుకొని దేవుని యొక్క ఆత్మతోటి, సత్యముతోటి మనం అందరము ఈ యొక్క సమస్యలన్నీ అధిగమించి సాతాను గాని అనగదొక్కి యేసు నామాన్ని వ్యక్తపరిచే వారిగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.